ఇప్పుడు ఇక్కడ ఎవరైతే ఉన్నారో అంటే ఈ దేశంలో అక్రమంగా ఎవరైతే చొరబడిరో వాళ్ళు బంగ్లాదేశ్ రోహింగ్యాలు. సో మీకు జనరల్‌గా మీరు నార్మల్‌గా వచ్చిర్రు కాబట్టి మీకు ఎవరు కనిపిస్తలేరేమో గానీ, ఇక్కడ దాదాపు ఒక 50,000 నుండి 1,00,000 మంది బంగ్లాదేశ్ నుండి అక్రమంగా వచ్చిన రోహింగ్యాలు ఇక్కడున్నారు. సో వీళ్ళ వల్ల ఏమైపోతది అనంటే, వీళ్ళు ఇక్కడికి ఇల్లీగల్‌గా వచ్చేసి ఈ దేశ సంపద మొత్తం వాళ్ళే తీసుకుంటా, ఈ దేశంలో ఎవరైతే రియల్‌గా బెనిఫిట్ పొందాలో హిందువులు, వాళ్ళు పొందకుండా ప్రతి కుల వృత్తులను వీళ్ళు లాగేసుకుంటున్నారు. ఇప్పుడు మీరు ఫ్రూట్స్ తీసుకోండి, అదేవిధంగా పువ్వులు తీసుకోండి, ఏదైనా తీసుకోండి. సో వీళ్ళు అక్రమంగా వచ్చేసి ఈ దేశంలో ఎవరైతే బతుకుతున్నారో నిజంగా ఈ భారతీయులు ఎవరున్నారో వాళ్ళందరికీ కూడా వీళ్ళు ప్రాబ్లమ్ చేస్తున్నారు. సెకండ్ థింగ్ ఏంటంటే ఆల్రెడీ బంగ్లాదేశ్‌లో ఏమైతుందో మీ అందరికీ కూడా తెలుసు. అక్కడ ఉన్న హిందువులు ఆ దేశంలో ఉన్న హిందువులనే ఏం చేస్తుర్రు, అక్కడ ఉన్న బంగ్లాదేశ్ వాళ్ళు చంపుతున్నారు. అట్లాంటిది ఈ దేశంలో మీరు పర్మిషన్ లేకుండా ఒక వీసా, పాస్‌పోర్ట్ లేకుండా ఈడికొచ్చి ఇక్కడ ఎవరైతే ఈ దేశానికి చెందిన వాళ్ళు ఉన్నారో వీళ్ళకి ఇబ్బంది కలిగజేస్తున్నారు. అదేవిధంగా వీళ్ళతో పెద్ద ప్రాబ్లమ్ ఏంది అనంటే, సో ఇల్లీగల్‌గా ఎవరొస్తారు జనరల్‌గా ఒక దేశంలోకి అనంటే టెర్రరిస్టులు వస్తారు. సో ఇప్పుడు మనం పక్కనున్నోళ్ళు వీళ్ళందరూ కూడా ఎవరో కాదు తీవ్రవాదులు. సో కాబట్టి ఖచ్చితంగా హిందువులందరూ కూడా ముక్త కంఠంతోటి ఏం చేస్తుర్రనంటే, మీరు ఒకప్పుడు చూసుకోవచ్చు మన ఓల్డ్ సిటీలో ఎంతమంది అయితే హిందువులు ఉన్నారో వాళ్ళందరూ కూడా బాలాపూర్, బడంగ్‌పేట్ ఇట్లాంటి ప్లేసెస్‌కి వచ్చేసారు వాళ్ళందరూ కూడా. ఎందుకు వచ్చిర్రు అనంటే అక్కడ వాళ్ళ సంఖ్య పెరిగింది కాబట్టి, అక్కడ చాలా ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి ఇక్కడ సేఫ్‌గా ఉందామని ఇట్లాంటి ఏరియాలు వచ్చినారు. కానీ ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే ఇక్కడ ఇల్లీగల్‌గా చాలామంది బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళందరికీ కూడా గత ప్రభుత్వాలు ఏం చేసినాయి అంటే షెల్టర్స్ ఇచ్చినాయి వాళ్ళకి. సో ఈ దేశంలో ఉన్నోనికి రేషన్ కార్డు లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అట్లాంటిది ఎవడో ఇల్లీగల్‌గా వచ్చినోనికి మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. భారతదేశము సత్రం కాదు. కాబట్టి ఎవరు పడితే వాళ్ళు రావద్దు. ఎవరైనా రావాలనుకుంటే వీసా ఇవన్నీ తీసుకొని రావాలి. కాబట్టి ఈరోజు కార్యక్రమం ఏంటంటే వీళ్ళు చేసిన కార్యక్రమం చలో బాలాపూర్ జాగో భాగ్యనగర్ అనే కార్యక్రమం చేసిరు. అంటే హిందువులందరూ కూడా ఐక్యం కావాలి, ఐక్యం అయ్యి సింహ గర్జన చేయాలి. సో దీన్ని బట్టి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి వీళ్ళందరినీ కూడా ఖచ్చితంగా ఈ దేశం నుండి తిప్పికొట్టాలి. నార్మల్గా పంపించద్దు వీళ్ళందరినీ కూడా కఠినగారం ఖచ్చితంగా గట్టి శిక్షలేసి వీళ్ళందరినీ కూడా పంపించాలి. సో అందుకోసం ఈరోజు ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. మీరు చూసుకోవచ్చు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా వచ్చారు. ఎవరికి డబ్బులు ఇచ్చి రావాలి అని కూడా చెప్పలేరు. ఈ ధర్మం బాగుండాలి, ఈ దేశం మంచిగా ఉండాలి, ఈ దేశం మరో పాకిస్తాన్ కావద్దు, మరో బంగ్లాదేశ్ కావద్దు, మరో మయన్మార్ కావద్దు అని చెప్పేసి వీళ్ళందరూ కూడా వచ్చారు. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలు దీంతో ఏం ఆగిపోదు. ఖచ్చితంగా ప్రభుత్వం వీళ్ళందరినీ కూడా కూంబింగ్ చేసి మరి వీళ్ళందరినీ కూడా పట్టుకొని శిక్షించి వీళ్ళందరినీ కూడా ఖచ్చితంగా బయటికి పంపించాల్సిందే. ఇప్పుడు ఈరోజు సభ పెట్టేంత వరకు కూడా ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు, వాళ్ళు ఒక డ్రైవ్ ఎందుకు చేపట్టట్లేదు, ఇంకా వాళ్ళని కార్డన్ సెర్చ్ కావచ్చు, వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకుంటలేదని మీరు అనుకుంటున్నారు ఇప్పటివరకు? ప్రశ్నిస్తలేరు ఎవరు కాబట్టి వాళ్ళు చర్యలు తీసుకుంటలేరు. సో యావత్ హిందూ సమాజం కూడా చూస్తుంది. చాలా స్థానికంగా ఉన్న వాళ్ళు కూడా చాలా రైజ్ చేసారు. ఇంతకుముందు ప్రభుత్వం దగ్గర వాళ్ళు లెక్కలు కూడా పెట్టారు ఇంతమంది ఇల్లీగల్గా ఉన్నారు అని చెప్పేసి. కానీ ముక్త కంఠంతో హిందువులందరూ కూడా స్పందించాలి. హిందువులు జాగృతం కావాలి. హిందువులు జాగృతం అయితే ప్రభుత్వాలను ప్రశ్నిస్తే ఖచ్చితంగా మీరు అన్నట్టు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకొని వీళ్ళని పంపిస్తుంది. రెండోది కొన్ని ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అంటే, సో ఇప్పుడు వీళ్ళు వచ్చేసారు, వీళ్ళకి ఓటర్ ఐడి, ఆధార్ కార్డు ఇట్లాంటివి వీళ్ళకి ఇప్పిస్తే ఏమైపోతుంది మనకి వీళ్ళ ఓట్ బ్యాంక్ తయారవుతుందని చెప్పేసి కొన్ని ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే వీళ్ళని ఏం అంటలేవు. ఎందుకంటే వీళ్ళు ఖచ్చితంగా మాకే ఓటేస్తారు, మేమే ఇస్తున్నాం కాబట్టి అట్లా. సో ఈ ఓట్ల కోసము మనం సెల్ఫిష్గా ఆలోచిస్తే రేపు దేశం మళ్ళీ చాలా ముక్కలు అవుతుంది. సో ఆ ముక్కలు కావద్దని చెప్పి ఇంతమంది యూత్ వచ్చారు. వీళ్ళందరినీ చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే ఛత్రపతి శివాజీ వారసులు, సంభాజీ మహారాజ్ వారసులు వచ్చారు ఇక్కడికి. ఎందుకంటే వీళ్ళందరికీ కూడా కోరిక ఒకటే, ఈ దేశం మళ్ళీ ఒకసారి ముక్కలు కావద్దు అని వచ్చారు. కాబట్టి ప్రభుత్వానికి కూడా రిక్వెస్ట్, ఖచ్చితంగా మీరు హిందువులు ఇంతమందిని చూసే ఏదో అనుకోకండి, ఇంకా చాలామంది కూడా వస్తారు. కాబట్టి దయచేసి ప్రభుత్వం గట్టిగా చర్యలు తీసుకొని వీళ్ళందరినీ కూడా ఖచ్చితంగా తిరిగి పంపించాలి, తిప్పి కొట్టాల్సిందే వీళ్ళని. ఈరోజు బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో బాలాపూర్లో మరి హిందువుల ఐక్యత, మరి గణేష్ ఉత్సవ సమితి ఐక్యత చూపించుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభకు మేము పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. మరి హిందువులంతా యూనిట్గా ఉండాలా, హిందువులు మేల్కోవాలా, రోహింగ్యాలను హైదరాబాద్ నుంచి పంపించాలా, తరిమి కొట్టాలనే ఉద్దేశంతో ఈ యొక్క సభ నిర్వహించడం జరుగుతుంది. ఈ సభకు మేమంతా కూడా రావడం జరిగింది. నమస్కారం అండి, నా పేరు కంకనాల శివరామరెడ్డి. నేను మణికొండ నుంచి వచ్చాను. మణికొండ బీజేపీలో జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. అలాగే నా సొంత వృత్తి వచ్చేసి నేను సినిమా డైరెక్టర్ అండ్ కెమెరామెన్. సో ఇక్కడ జరుగుతున్న అన్యాయాలు కొన్ని శతాబ్దాలుగా మనకు తెలిసింది ప్రతి ఒక్కరికి. కానీ మన మౌనము వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. అలా కాదు, మనం హిందువులంతా మేము ఒకటే అండి. ఎప్పుడైనా మేము అది ఊరుకోము. దయచేసి ఇక్కడ నుంచి అయినా సరే మనం హిందువుల ఐకమత్యం చేసి ఈ రోహింగ్యా వాళ్ళు కావచ్చు, ఈ లవ్ జిహాద్ కావచ్చు, వీటన్నిటి ఖండించేసి మీ ప్రాంతాల్లో మీరు సుఖంగా ఉండండి, కానీ మా ప్రాంతాలకు వచ్చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి, దేశద్రోహంకి పాల్పడకండి. జై తెలంగాణ, జై హింద్. జరుగుతుంది ఇక్కడ ఎందుకు మొత్తం కాషాయ జెండాలు రెపరెపలాడుతూ ఉన్నాయి, వందలాదిగా తరలి వస్తూ ఉన్నారు, ఏం జరుగుతుంది? ఈ సభ ఎందుకు పెట్టారు? వందలాదిగా కాదు, లక్షలాదిగా తరలి వస్తున్నారు. భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి గణేష్ సేన ఆధ్వర్యంలో ఈ దేశంలో ముఖ్యంగా ఈ మహేశ్వరం బాలాపూర్లో విచ్చలవిడిగా
మయన్మార్ నుంచి ఇతర దేశస్తుల నుంచి రోహింగ్యాలు ఇక్కడ స్థిరపడి ఉన్నారు. వాళ్ళకు ఓటర్ ఐడీలు ఉన్నాయి, ఆధార్ కార్డులు ఉన్నాయి, ఉండడానికి నివాసం ఉంది. అంటే వీళ్ళ అక్రమ చొరబాటుదారులకు ఎవరు ఇస్తున్నారు ఇక్కడ ఉండడానికి అవకాశం? ఈ రాష్ట్ర ప్రభుత్వం, గతంలో ఉన్న బీఆర్ఎస్ సర్కార్. ఇక్కడి నుంచి వాళ్ళని వెలగొట్టే ప్రథమ లక్ష్యంగా మేమందరం ఇక్కడ చేరడం జరిగింది. కానీ వీళ్ళు రావడంతో వీళ్ళని మయన్మార్ ఇంతకుముందు ఉన్న ఇతర దేశాలు కూడా తరిమేసినాయి. అక్కడ నుంచి వీళ్ళు ఇండియాకి రావడం జరిగింది. వీళ్ళు ఇక్కడనే ఉంటే వీళ్ళు మతాల మధ్యలో చిచ్చు పెడతారు, ఉగ్రవాదులాగా ప్రవర్తిస్తారు. కాబట్టి వీళ్ళని ఇక్కడ నుంచి వెలగొట్టే పనిగా మేమందరంగా కలిసికట్టుగా ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మీరు సమావేశం ఏర్పాటు చేసుకొని సభ పెట్టుకొని మాట్లాడేంత వరకు కూడా ప్రభుత్వాలు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు వాళ్ళ మీద? ప్రభుత్వానికి మైనార్టీ ఓట్ల మీద ఉన్న ప్రేమ ఈ దేశం పైన లేదు, ఈ దేశంలో తరతరాలుగా వస్తూ నివసిస్తున్న ప్రజలపైన లేదు. కేవలం వీళ్ళు మైనార్టీలు ఏ దేశం నుంచి వచ్చినా సరే అధికారంలో మేము ఉంటే చాలు అనే ఒక ఆశతోటి వీళ్ళు బతుకుతున్నారు. కానీ భవిష్యత్తులో జరిగే ప్రమాదం గురించి వీళ్ళు ఊహిస్తలేరు. ఎన్ని వేల మంది ఉంటారు ఈ రోహింగ్యాలు ఈ భాగ్యనగర్ మొత్తంలో మీ అంచనా ప్రకారం? ఇప్పుడు మేము ఓల్డ్ సిటీ నుంచి వస్తాం, ఇక్కడనే దాదాపు ఒక 5-6 వేల మంది. అక్కడ ప్రతి 10 ఇంట్లో ఒకడు నీకు పరాయి దేశస్తుడు కనిపిస్తాడు. అంటే ఇప్పటి నుంచే కాదు, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కూడా వీళ్ళందరూ నివసిస్తారు ఇక్కడ. అయితే వీళ్ళ వల్ల ప్రమాదం ఏముంటుంది అంటే, మీరు గతంలో కూడా చూసినాం, మన ఆపరేషన్ సింధు టైంలో ఒక ముస్లిం స్త్రీ వచ్చి ఏం చెప్తుందంటే, నా పిల్లల తండ్రి పాకిస్తాన్లో ఉన్నాడు, దయచేసి అని రానియండి అంటుండు. అంటే వాడు వస్తుండు ఇక్కడ స్త్రీల కడుపు చేస్తుండు పోతుండు. అంటే ఇక్కడ ఉన్న ముస్లిం స్త్రీలకు కూడా ఇండియాలో ఉన్న ముస్లింలు నచ్చుతలేము, పాకిస్తాన్ ఉన్న మొగలు నచ్చుతారేమో. అంటే ఇంత దౌర్జన్యంగా నడుస్తుంది. అంటే వీళ్ళు కొంతమంది అయితే మతం ముసుగులో పిల్లల్ని గనాలి, దేశంలో జనాభా పెంచాలి, విచ్చలవిడిగా ఈ దేశంలో వదిలేసి మెజార్టీ సంఖ్యలో ఉన్న వాళ్ళని పైన దాడులు చేయడానికినే ఇవన్నీ కుట్రలు జరుగుతున్నాయి. దీని తర్వాత ఈ బాలాపూర్ సభ తర్వాత ఏం చేయబోతా ఉన్నారు? ఇది ఆరంభమే, అంతూ మాకు కూడా తెలియదు అది ఎక్కడ వెళ్తుందో. ప్రభుత్వం దిగొచ్చి చర్యలు తీసుకుంటే మంచిది, మేము మా చేతిలో తీసుకుంటే అది వేరే రకంగా ఉంటుంది. అది ప్రభుత్వం నిర్ణయించుకోవాలి, మా చేతిలో తీసుకోవాలా లేదా ప్రభుత్వమే దీన్ని పరిష్కరిస్తుందా? ప్రభుత్వం చేతిలో ఉంది. అది ఏం జరిగిందన్న ఇక్కడ సభ ఏర్పాటు చేశారు దేనికోసం? ఈ దేశంలో అక్రమంగా వస్తున్నటువంటి బంగ్లాదేశ్ మరియు రోహింగ్యాలకు అడ్డుకట్ట వేయాలని, ఈ హైదరాబాద్ నగరంలో అరాచక శక్తులైనటువంటి బంగ్లాదేశ్ వాళ్ళని పంపించేసి ఈ దేశాన్ని, ఈ హైదరాబాద్ని సురక్షితంగా ఉంచాలని ఈరోజు ప్రోగ్రాం చేస్తున్నాం. అంటే ఎంతమంది ఉన్నారు వాళ్ళు ఇక్కడ? ఆల్మోస్ట్ 50,000 మంది హైదరాబాద్ నగరం ఉందని ఈ టాక్ నడుస్తుంది, అంతకంటే ఇంకెక్కువ ఉండొచ్చు. మరి ఎట్లా వాళ్ళని వెళ్ళగొట్టాలంటే ఏంది? వాళ్ళని అందరినీ కలిపి చెక్ చేయాలి, ఎవడెక్కడుండు ఏం సంగతి. ఇంటెలిజెన్స్ మొత్తం పనిచేసి, పోలీస్ డిపార్ట్మెంటు ప్రతి ఒక్కరిని చెక్ చేసి, వాళ్ళ ఆధార్ కార్డులు ఎడంగా వస్తున్నాయి, వాళ్ళకి రేషన్ కార్డులు ఎడంగా వస్తున్నాయి, ఓటర్ ఐడీలు ఎట్లా ఇస్తున్నారు, ఎవరు బ్రోకర్లు ఉన్నారు, వాళ్ళని ఎవరు ఇక్కడికి తీసుకొస్తున్నారు. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ మంచిగా పనిచేస్తే ఇంత ఇబ్బంది ఉండదు. అదేవిధంగా ఎస్ఐఆర్ మన తెలంగాణలో సంపూర్ణంగా తీసుకురావాలి. ప్రతి ఒక్కరిని చెక్ చేసి ఎవరు ఓటరు, నిజమైన ఓటరు, ఎవరు లోకలు, ఎవరు నాన్ లోకలు, ఎవరు దేశస్తుడు, ఎవరు విదేశస్తుడు అన్నీ చెక్ చేసి వాళ్ళని పట్టుకొని బంగ్లాదేశ్ కానీ మయన్మార్ నుంచి వచ్చిన రోహింగ్యాలను కానీ పంపించేయాలి.